నీకు దమ్ముంటే నా టెన్త్ మెమో చూపిస్తాను. నీకు దమ్ముంటే నీ టెన్త్ మెమో చూపించు. 40 ఏళ్ళు వచ్చినవి వాటి మెమోకి గెలవాలి. నా టెన్త్ మెమో మాట్లాడకు. నువ్వు ఇంక అందరినీ ఇల్లు బెదిరించినట్టు కాదు, ఇష్టం వచ్చినట్టు బెదిరించినట్టు కాదు. నీ నోరిప్పాలనా? నీ గురించి నీ నోరిప్పాలా? మాట్లాడే డిఎస్ఎల్ ఏమైంది? నరేష్ ఏం చేసిర్రు? ఇంకొకరు ఏం చేసిర్రు? చెప్పాలా నోరు? ఎందుకు మాట్లాడుతావా? దగ్గర పడ్డోని తీసుకొచ్చేది ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా, ఇప్పుడు అర్హతలు, క్రెడిబిలిటీలు ఇవన్నీ పక్కన పెడదాం. ఇష్యూ మీద మనం డిస్కస్ చేయాలి. ఎవరికి అర్హత ఉంది, ఎవరికి లేదు. ఇప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోవాలండి. మనం ఇప్పుడు నీ క్రెడిబిలిటీ అని చెప్పడు. ఆ అబ్బాయి చెప్పిన క్రెడిబిలిటీ, ఎవరి క్రెడిబిలిటీ ఎవరికి ఏముందని పక్కన పెట్టేటప్పుడు ఇష్యూ గురించి మాట్లాడదాం. క్రెడిబిలిటీ ఇందాక క్రెడిబిలిటీ చెప్పిస్తుండే ఒకటే మాట్లాడుతుందుకు జీవితం నాశనం చేసుకుంటాండే. ఒక జీవితాలు నాశనం చేసుకున్నాను చెప్తాను. నువ్వు అసలు అన్నిటిని అడ్డం పెట్టుకొని వచ్చినావు. నీ క్రెడిబిలిటీ గురించి నువ్వు మాట్లాడతావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మా కష్టం గెలిపించిన కాంగ్రెస్ పార్టీ వచ్చి నువ్వు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతావు. నువ్వు నిరుద్యోగం 44 నిరుద్యోగం సిగ్గు లేకుండా నువ్వు నిరుద్యోగం చేసి పెట్టుకున్న రాజకీయ నిరుద్యోగి నువ్వు. నిరుద్యోగుల మీద గ్రూపుల మీద మాట్లాడుతూ జరగబోయే కార్పొరేషన్ 10 వస్తుందని వచ్చినా నువ్వు. నీకు రేపు కార్పొరేషన్ 10 వస్తుందని మాట్లాడుతున్నావు. గ్రూప్ 1 గురించి మాట్లాడతాను నేను. నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడతాను. 44 ఏళ్ళు వచ్చినాయి. ఎవడు పిల్లని పెళ్లి చేసుకోవట్లేదు. మాట్లాడు. నమ్ముతాడు.